మీ సినిమాలు చూస్తే కూడా అది అర్థమవుతుంది. అంటే ఒక సినిమాలో ఒక హీరోయిన్గే పరిమితం కాకుండా అంటే అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా మీరు చేస్తారు మీ సినిమా మూవీస్ చూస్తే. లేటెస్ట్ హిట్ మీద చూసాము రెక్కీ ఒకటి, 69 సంస్కార్ కాలనీ. నాకు ఒక డౌట్ వేస్తారు, నార్మల్ గా ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ అంటే జనరల్ గా అందంగా ఉండాలి అన్ని, అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తేనే మనకి అలాంటి రోల్స్ వస్తాయి, ఇండస్ట్రీలో నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఒప్పుకున్నప్పుడు అంటే 69 సంస్కార్ కాలనీ కానీ రెక్కీ కానీ అంటే జనరల్గా బోల్డ్ క్యారెక్టర్స్ అంటారు, కానీ నేనైతే మాత్రం దాన్ని బోల్డ్ క్యారెక్టర్స్ అనను, ఎందుకంటే అవి ఛాలెంజింగ్ రోల్స్ అంటాను నేను డెఫినెట్గా. సో అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మీరు చేసినప్పుడు మీకు అనిపించలేదు డెఫినెట్గా నెక్స్ట్ ఫిల్మ్స్కి మళ్ళీ నాకు ఇలాంటి రోల్సే వస్తాయేమో, నేను హీరోయిన్ కేటగిరీ నుంచి పక్కకు తప్పుకుంటానేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? లేదు, అంటే నేను మళ్ళీ వచ్చిన అది తీసుకునేది లేదా వద్దని చెప్పేది పవర్ నాకే ఉంది కదా. అగైన్ అలాంటిది వచ్చిందనుకో, ఐ హ్యావ్ ద పవర్ టు సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు అప్పుడే నేను హీరోయిన్గా వచ్చినప్పుడు ఇమీడియట్గా వేరే హీరోస్తో సేమ్ అంటే స్టోరీ కొంచెం అటు కొంచెం ఇటు, కానీ అలాంటి స్టోరీస్ వేరే హీరోస్తో అప్పుడు చాలా వచ్చాయి. అప్పుడు నేనే నో అని చెప్పాను, ఎందుకంటే అప్పుడు నాకు మళ్ళీ అది మొనాటనీ అనిపించింది. ఇదే మళ్ళీ చేయడంలో ఏముంది, కొంచెం వెయిట్ చేసి నో అని నేనే చెప్పాను కాబట్టి ఐ నో దాట్ మళ్ళీ నాకు సంస్కార్ కాలనీ లాంటిది లేదా రెక్కీ లాంటిదే లేదా దానికి అటు ఇటు దగ్గరమైన క్యారెక్టర్స్ మళ్ళీ వస్తే నాకు కూడా మళ్ళీ చేయాలని లేదు. ఆ పర్టికులర్ స్క్రిప్ట్ నాకు నచ్చింది, చేశాను. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కొత్తగా చేస్తున్నాను ఒకటి, ఇప్పుడు మాయా అని రిలీజ్కి రెడీ అయ్యింది. టెనెంట్ అని ఒక సినిమా ఈరోజు ట్రైలర్ లాంచ్ ఉంది. డెవిల్ సినిమా వస్తుంది. ఇప్పుడు డెవిల్లో నేను హీరో పక్కన ఉన్న ఆ హీరోయిన్ కాకపోయినా it is a heroine in its own way. అంటే it is a key character. She plays a major role. షీ కాంట్రిబ్యూట్స్ టు ద స్క్రిప్ట్. ఆ క్యారెక్టర్ వల్ల కథ ముందుకు వెళ్తుంది, కథలో ఏదో ఒక కొత్త ట్విస్ట్ వచ్చేస్తుంది అనేసరికి నా దృష్టిలో అది ఒక హీరోయినే. ఇప్పుడు ఎంతోసారి ఇప్పుడు విక్రమ్ అనే సినిమా మీరు చూస్తుంటారు, మన కమల్ హాసన్ సార్గా. అన్నిటిలో ఎవరు హీరో అంటే కమల్ హాసన్ సార్ లాంటి నటుడు కూడా నేను మాత్రమే కనిపించాలి అని లేకుండా అదే సినిమాలో ఒక ఛాలెంజ్ ఓన్లీ ఐ థింక్ కమల్ హాసన్ సార్ కుడ్ థింక్ ఆఫ్ ఇట్. అంటే విజయ్ సేతుపతి గారిని కూడా తీసుకున్నారు, ఫహద్ ఫాజిల్ని కూడా తీసుకున్నారు. అండ్ నాకు అడిగితే ఆ మొత్తం సినిమాలో హీరోయిన్ ఎవరంటే నాకు లాస్ట్కి వచ్చిన ఏజెంట్ టీనానే గుర్తుకొస్తుంది. షీ వాజ్ నాట్ దేర్. ఒక పని మనిషి క్యారెక్టర్ సడన్గా మొత్తం సినిమాని మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అండ్ మీరు ఆడియన్స్ లాగా మా సినిమాలో కూర్చొని చూసాను నేను ఆ థియేటర్లో. ఆమె ఏజెంటీనా అని చెప్పేటప్పుడు కేక, అంటే ఒక హీరోకి వచ్చినంత కేక ఆ లాస్ట్ 10 minutesలో ఏజెంటీనాకి వచ్చేసింది. సో వై ఇస్ ఏజెంటీనా నాట్ అ హీరోయిన్? ఎందుకు మనము హీరోయిన్ అంటే ఓన్లీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, కాలేజ్కి వెళ్ళి మీడియాలో వేసుకుని హీరోలు వెంటపడే క్యారెక్టర్ మాత్రమే హీరోయిన్ ఎందుకు అయి ఉండాలి? ఎందుకు ఒక మదర్ ఒక బర్త్ ఇవ్వడం అంటే, ఒక వైఫ్ అవ్వడం అంటే, ఒక ఇల్లు నడిపించడం అంటే కూడా ఒక హీరోయిన్ కింద తక్కువ రోల్ ఏం కాదు. మన ఇంట్లో మన అమ్మల్ని మనం చూస్తున్నాము, హౌ మచ్ అ మదర్ డస్ ఫర్ హర్ హస్బెండ్, ఫర్ హర్ చిల్డ్రన్, ఫర్ ఫ్యామిలీ, ఇల్లు ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తే ఒక అమ్మ ఒక ఇంట్లో ఉంటే 10 మంది ఇల్లు వదిలేసి బయట వెళ్ళి పని చేయగలుగుతారు. సో ఆమె ఎందుకు హీరోయిన్ కాదు? మన సమాజంలో మనం ఓన్లీ చిన్న డ్రెస్సులు వేసుకుని సన్నంగా ఉండి కాలేజీకి వెళ్ళి అబ్బాయిల్ని వెంట పడేయటం మాత్రమే హీరోయినిజం కాదు. హీరోయినిజంలో కూడా చాలా, ఒక అమ్మమ్మలో కూడా ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక పని మనిషి. అంటే మనం వాళ్ళ మీద కెమెరా పెట్టలేదు, మనం కెమెరా ఓన్లీ రిచ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల మీదనే పెడుతూ బిజీ ఉన్నాం కాబట్టి సమాజంలో జరిగి ఇవన్నీ వేరే హీరోయిన్స్ మీద మన దృష్టి వెళ్ళలేదు. బట్ మనం కెమెరా తీసి ఒక పని మనిషి మీద పెడితే ఆమెకి కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీలో ఆమెనే హీరోయిన్. సో అదే కెమెరా తీసి ఒక అమ్మమ్మ మీద పెడితే ఆ అమ్మమ్మ అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అమ్మమ్మనే హీరోయిన్. అమ్మమ్మ ఎంతో చేసి ఈరోజు ఈ ఏజ్ వరకు వచ్చింది. సో వాళ్ళ మీద కెమెరా పెట్టి వాళ్ళ మీద ఆ యాంగిల్లో మనం వాళ్ళని చూడలేదు కాబట్టి వాళ్ళు మన దృష్టిలో హీరోయిన్లో మనకి కనిపించట్లేదు. సో నేను ఈ స్క్రిప్ట్స్ వినేటప్పుడు ఈ కన్నడలో కూడా నేను ఒక డిఎన్ఏ అనే ఒక సినిమా చేశాను. అందులో అది ఇంకా ముందు చేశాను యాక్చువల్లీ. అది ఎప్పుడు 2000 అంటే లాక్డౌన్ తర్వాత ఫస్ట్ కన్నడ రిలీజ్ అయింది అది డిఎన్ఏ. సో అది నేను చేసేటప్పుడు చాలామంది అంటే ఐఎమ్ ప్లేయింగ్ ద మదర్ ఆఫ్ అ 5-year-old. నాకు ఒక 5-year-old కొడుకుంటారు. అండ్ ఆ స్టోరీ ఏంటంటే ఒక మదర్ అండ్ చైల్డ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అండ్ ఎమోషన్ మీద. అంటే 5 years నేను ఒక సన్ని చాలా ప్రేమతో నా బిడ్డ అనే పెంచుతూ ఉంటాను. 5th birthday నాకు తెలిసిపోతుంది ఏంటంటే అది నా కొడుకు కాదు, హాస్పిటల్లో ఎక్స్చేంజ్ అయి ఉన్నారు. సో మీ రియల్ కొడుకు ఎక్కడో ఉన్నాడంటే ఆ పేరెంట్స్ ఆ చైల్డ్ని నాకు రిటర్న్ ఇవ్వాలని నాకు కోర్టులో కేసు వేశారు. సో నేను ఇన్ని సంవత్సరాలు పెంచిన అబ్బాయి నా అబ్బాయి కాదు, నేను ఎంతో ప్రేమత. సో నేను నా మైండ్లో హార్ట్లో జన్మించినట్టే ప్రేమించిన ఒక కొడుకు నాది కాదు. బట్ నేను ఎక్స్చేంజ్ చేయాలనేసరికి ఒక మదర్కి వచ్చే ఎమోషన్ మీద ఆ సినిమా మదర్ అండ్ చైల్డ్ ఎమోషన్. సో ఎంతో పెద్ద హీరోయిన్స్, సో కాల్డ్ టాప్ హీరోయిన్స్ కన్నడలో చేయాల్సింది, తర్వాత మదర్ రోల్ అని చెప్పేసరికి వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు. నా దగ్గరకు వచ్చి ఆ స్టోరీ వినేటప్పుడు నాకు వద్దన్నాలని, నాకు ఇప్పుడే రేపు షూటింగ్ స్టార్ట్ చేస్తే నేను అనిపిస్తూ ఉంది ఆ స్టోరీ.
సో నేను ఓకే అనేసరికి డైరెక్టర్ గారు అన్నారు, నిజంగా ఇద్దరు పిల్లలు ఉన్న హీరోయిన్స్ కూడా లేదు, నేను యంగ్గా కనిపించే రోల్ చేయాలి, నేను మంచిగా కనిపించే రోల్ కావాలి, బోటాక్స్ తీసుకుని సర్జరీలు చేసుకుని సన్నగా కనపడి నా కాలేజ్ స్టూడెంట్ రోలే చేయాలని కష్టపడే కాలంలో మీరెందుకమ్మా మదర్ క్యారెక్టర్ ఒప్పుకున్నారు? సో నేను నాకు ఇది అంటే నాకు ఆ సినిమాలో ఉన్న ఇమోషన్ అందుట్లో వేరే ఎవరు, ఇన్ఫ్యాక్ట్ అది హీరోయిన్స్, మదర్ ఇస్ ద హీరో, నాట్ ఈవెన్ ద హీరోయిన్. అన్నీ ఆ మదర్ పర్ఫార్మెన్స్ మీద అండ్ ఆ ఇమోషన్ మీద రన్ అవుతూ ఉన్న సినిమాలో నేను ఎందుకు నో అని చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ ఒక మైండ్ సెట్ ముందుటి మీ క్వశ్చన్కి కూడా నేను డైరెక్షన్ ఎందుకు తీసుకుంటున్నాను అనే దానికి కూడా, బికాస్ దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ టు టెల్. మేబీ యాజ్ అన్ యాక్టర్ ఐ వోంట్ బీ ఏబుల్ టు టెల్. నేను ఓన్లీ యాక్టర్గా ఉంటే ఎవరిదో కథకి నేను వెళ్ళి యాక్టింగ్ చేసి రావచ్చు. కానీ నేను ఒక అమ్మాయిగా నాకు ఇండస్ట్రీలో కానీ రియల్ లైఫ్లో కానీ నా ఏజ్లో నేను అనుభవించిన నేను చూసిన థింగ్స్ని నాకు చెప్పాలని ఉంటే నేను ఇంకొకరికి మీరు డైరెక్షన్ చేయండి నేను కథ చెప్తానని చెప్పలేను. నా కథని నేను నాలా చెప్తేనే అది ఒక కథలా చెప్పగలుగుతాను. సో అలాంటి నా సొసైటీకి, నా ఇండస్ట్రీకి, నా ఆడియన్స్కి అందరికీ ఎస్తర్ ఏం చెప్పబోతుంది అనేది ఎస్తర్ సినిమా ద్వారానే చెప్పాలి అనే ఒక ప్రయత్నం అయినా నేను చేయొచ్చు అనే ఒక దీని మీద నేను ఇలాంటి రోల్స్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ డైరెక్టర్ అలాంటి సబ్జెక్ట్స్ చెప్పాలని ఇష్టపడుతున్నాను.